సార్ ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలీదంటారు. దీని వెనుక కారణం ఏమైనా ఉందా? దీని వెనకాల కారణం కన్నా ఒక కథనం ఉంది వాడుకలో. ఆంజనేయ స్వామి బలం ఆయనకి తెలియదు. ఎవరైనా గుర్తుకు తెస్తే మాత్రం అప్పుడే ఆయనలో ఆ బలం, ఆ శక్తి తెలుస్తుంది. దాన్ని బట్టి వెళ్ళాలి తప్పితే మామూలుగా అయితే ఆయనకి ఎంత బలం ఉంది, ఏమిటి అని తెలియదనేది మనం వాడుకలో అందరం అనుకుంటాం. ఆంజనేయ స్వామి బలం ఆయనకి తెలియదట అని మనం ప్రతిసారి వాడుకలో వింటూ ఉంటాం. హ్మ్. అది ఎందుకంటే ఆంజనేయ స్వామి నిజంగా కూడా చాలా వరప్రసాదుడు. రుద్రాంశ అంటే శివుడు అంశతో పుట్టాడు. ఒక పర్పస్ కోసం పుట్టాడు. రాముడికి బంటుగా ఉంటూ ఈ రామాయణంలో ఈ దుష్టశక్తుడైనటువంటి రావణాసుని అంతం చేయడానికి ఆయన వంతు సాయం ఆయన ఇవ్వడానికి వచ్చాడు. సరే, ఈ చిన్నతనం తీసుకెళ్తే ఆయన బాల్యంలోంచి వచ్చిందే ఈ కథ అన్నమాట. ఆయనకి ఏంటంటే చాలా వరాలు పొందాడు. చాలా తేజస్సు ఉన్నవాడు, బాగా వేగం ఉన్నవాడు. అతనికి ఇంత బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకి జన్మనిచ్చింది ఎవరంటే కేసరి అంజనాదేవి దంపతులు. సరే, హ్మ్. వాయుదేవుడి యొక్క దివ్యాంశతో ఆయన జన్మించాడు. రుద్రాంశ సంభూతుడు. ఆయనకి ఏంటంటే బాల్యంలో ఉన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసేవాడు అనమాట. హ్మ్. మామూలు అల్లరి కాదు. అల్లరికి ఏంటంటే సాక్షాత్ అల్లరికి ఎవరని చెప్పండి మోడల్ అంటే మన ఆంజనేయ స్వామి. హ్మ్. ఎందుకు ఈయనకి అన్ని వరాలు ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి, ఆయన విద్యలు నేర్చుకున్నాడు అన్నీ, కాబట్టి ఆయనకి ఇంకా తిరుగులేదు అని లోపల ఆయనకి ఉంది. కాబట్టి అది కాకుండా కొంతమంది అల్లరిగా ఉంటారు. ఇప్పుడు కూడా మన పిల్లల్లో చూస్తే కొంతమంది అలా కూర్చుంటారు మూల. అలాంటి అల్లరి నాటి పెర్సన్ అనమాట. అయితే ఆ మన వాడు అల్లరి ఇప్పుడు మన పక్క వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మన అల్లరి మనకు ముద్దుగా ఉంటుంది. పక్క అవును. వాళ్ళకి తలనొప్పిగా తయారవుతే ఇప్పుడు కాలమైనా ఏ కాలమైనా అక్కడ మహర్షులు మునులు వాళ్ళంతా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటే ఈయన వెళ్ళి మన బాలాంజనేయ స్వామి బాలహనుముడు హనుమ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. ఎలాట వాళ్ళ ఈ ఆసనాలు అంట కదా కింద వేసుకుంటారు, దర్భాసనాలు, హ్మ్. ఈ పులి చర్మంతో చేసిన ఆసనాలు ఇవన్నీ వేసుకుని కూర్చుని వాళ్ళు తపస్సు చేసుకుంటుంటారు నిత్యం. ఈ ఆసనాలు వాళ్ళు లేని సమయంలో ఎక్కడ తీసేసి చెట్లు పైన వేసేవాట. హ్మ్. ఆసనం వేసుకుంటే కానీ వీళ్ళు తపస్సు చేసుకోవడానికి కుదరదన్నమాట. ఎందుకు? వీళ్ళు చేసినటువంటి తపశ్శక్తి భూదేవికి వెళ్ళిపోతుందట. ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా పూజ చేస్తే ఒక పీఠో ఒక ఆసనం అంటే ఒక ఏదో ఒకటి ఇది వేసుకుని కూర్చోవాలి తప్పితే ఇది కటిక నేల మీద మనం కూర్చోకూడదు. హ్మ్. ఎందుకంటే మనం చేస్తుంటే ఆ పూజా ఫలితం భూదేవికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఈ ఆసనం ఉండి తీరాలనేది ఒక నియమం అన్నమాట. ఈ మునులు ప్రతిసారి వాళ్ళ ఆసనాలు తెచ్చుకుని తయారు చేసుకుని ఇంకోటి ఆసనాల్లో కూడా కొన్ని ఆసనాలే ఉపయోగపడతాయి. కొన్ని ఆసనాలు వేసుకుంటే యాడ్వర్స్ అంటే ప్రతికూల శక్తి వస్తుందన్నమాట. వీళ్ళు ప్రతిసారి ఉన్న దాంట్లో ఏ ఆసనం వేసుకోవాలని తెచ్చుకుంటుంటే మునులు హ్మ్. సాయంత్రానికి మిస్ అయిపోతుంది. వీడు అల్లరి హనుమ కదా హ్మ్. ఎత్తేస్తున్నాడు ఆసనాలు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకే చెప్తారు కదా కంప్లైంట్. ఎవరైనా సరే వెళ్ళి కేసరి వాళ్ళ దంపతుల దగ్గరికి వెళ్ళి హ్మ్. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడమ్మా, మా తపస్సుగా ఆటంకం కలిగిస్తున్నాడు, మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, ముఖ్యంగా మా ఆసనాలు ఎత్తుకెళ్ళిపోతాడు, ఎక్కడ పడేస్తున్నాడు తెలియదు, తెచ్చుకుందామని తెలియట్లేదు, చిట్టారు కొమ్మును ఎక్కడ తగిలిస్తున్నాడు మనవి, హ్మ్. వీడికి అంత అల్లరి చేస్తే అలాగా అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కదా, అవతల వాళ్ళు తపస్సంపన్నులు మహర్షులు, వాళ్ళ కోపం రాకూడదు, ఇదేమిట్రా వీడు ఇలా చేస్తున్నాడంటే వాడికి ఎన్నో రకాలుగా చెప్పారు. హ్మ్. చెప్పినా మార్పు ఏం లేదు. అల్లరే 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 అల్లరే. సరే, ప్రతి చోట మరి ప్రతి మహర్షి కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళకి చిరాకు వచ్చింది. వీళ్ళకి పీక్కి వెళ్ళిపోయింది వీడి అల్లరి. మన ఆంజనేయ స్వామి అల్లరి హ్మ్. పీక్కి వెళ్ళిపోయింది. హ్మ్. అప్పుడు ముందు చెప్పారు, నయాన చెప్పారు, తిట్టారు, భయం చెప్పారు, బుద్ధి చెప్పారు. మన వాళ్ళలో మార్పు లేదు. హ్మ్. ఇది ఊహించుకుంటే ఎంత అందంగా ఉంది. అనేసరికి ఒకరోజు అందరూ కలిసి, ఇప్పుడు కృష్ణుడి దాంట్లో కూడా ఉంటుంది, వెన్న ఎత్తుకెళ్ళిపోతున్నాడు, గోపికల్ని ఇబ్బంది పెడుతున్నాడు అలా. అవునవును. అప్పుడు కూడా ఇలా కంప్లైంట్ ఇస్తే ఆ తల్లికి విశ్వరూపం ఏదో చూపించాడు ఆ మహానుభావుడు. హ్మ్. హ్మ్. అలా ఉంటున్నప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా వచ్చి ఇంక మీకు ఫైనల్ వార్నింగ్ ఇది, ఏం చేద్దామని చెప్తే వాళ్ళు శరణు వేడి, అయ్యా మహర్షులారా మీరు కోపం తెచ్చుకోకండి, మావాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో మాకేం తెలియట్లేదు, ఎన్ని బుద్ధులు చెప్తున్నా కూడా అన్నీ తెలుసుండి అల్లరి చేస్తున్నాడు వాడు, ఇవన్నీ హ్మ్. చేయకూడదు వాడు తెలుసు, జ్ఞానం లేదంటే అన్నీ ఉన్నాయి, అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ తెలుసు, మాకే చెప్తాడు పాఠాలు అని చెప్పేసి దీనికి ఏదో ఒక రెమెడీ మీరే చెప్పండి, హ్మ్. ఇంకా మేము మీకేం సమాధానపరిచి సారీ చెప్పి మిమ్మల్ని వెళ్ళినా వాడు మళ్ళీ అలాగే ఉంటాడు, ఈ పొద్దు చెప్పినా రేపు పొద్దున అలాగే ఉంటాడు, మీరే చెప్పి ఏదో ఒక పరిష్కార మార్గం మాకు చెప్పండి అని చెప్పేసి ఈ తల్లిదండ్రులైనటువంటి అంజనాదేవి కేసరి శరణు హ్మ్. వేరారు. ఆ మహర్షులు మరి వీడికి ఎలా చెప్పాలంటే వాడికి దివ్య దృష్టి ఉంటుంది. హ్మ్. మహర్షులకి
దివ్య దృష్టి అంటే వాడు ఇలా కళ్ళు మూసుకుంటే వాడి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని కాలాలు తెలిసిపోతాయి. మన ముందు కూడా చూసి మనం చూడాలంటే అన్ని వాళ్ళ శక్తిని ఉపయోగించి చూసేయగలరు. దివ్య దృష్టి అంటారు. అంటే దేవతలకి ఇలాంటి ఉండే శక్తి అనమాట అది. ఆ దివ్య దృష్టితో అసలు ఇతను ఎవడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి వాళ్ళు మహర్షులు తపస్సంపన్నులు దృష్టలు కదా వాళ్ళు చూశారు. చూస్తే వాళ్ళకి ఒక విషయం బోధపెట్టింది. ఎందుకంటే ఆంజనేయ స్వామికి మొత్తం అన్నీ ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, దేవీదేవతల వరాలు ఉన్నాయి. తన బలం ఎక్కువ అయిపోయింది, దాన్ని ఎవరు ఏమి చేయలేరనే గర్వం లోపల, కించిత్ గర్వం ఆయన లోపల ఉంది. ఆ బాలహనుమలో ఉంది. తన గురించి తనకు తెలుసు. తన బలం ఇంత బలం, నన్ను ఎవరు ఏమి చేయరనే ఒక ఆ ఐడియా ఆయనకు ఉంది. కాబట్టి ఇంతటి అల్లరి సృష్టించేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాడు. మేము దానికి మందు ఏమని అడిగారు కంటే పరిష్కారం, ఈ రోజు నుంచి ఆంజనేయ స్వామి తన బలాన్ని తను మరిచిపోవుగాక. మీ బాలహనుమ వాడు గర్వంతో అహంకారంతో చిన్నపిల్లకి ఉంటాయి కదా, అది నాకు 20కి 20 మార్కులు వచ్చినట్టే వాడు ఇలా గర్వంగా ఉంటాడు. ఈయనకి ఎన్ని మార్కులు ఉన్నాయి, అన్ని మార్కులు ఈయనవే అని అప్పుడు చెప్పారట. వాడు మర్చిపోతాడు వాడి బలం, స్వబలం అంటే వాడికి ఎంత బలం ఉందో వాడు మర్చిపోతాడు. ఎవరైనా వచ్చి తన బలాన్ని తను గుర్తు చేస్తే మాత్రం తనలో ఉన్న బలాలన్నీ గుర్తుకొస్తే ఇంకా అతను మించిన వాడు లేడు. అది రాబోయే కాలంలో చూద్దరు. కానీ ప్రస్తుతం అయితే మామూలుగా నార్మల్ చైల్డ్గా ఉండాలి అంటే మనకి అతని బలం అతను మర్చిపోయి ఉండాలి. కాబట్టి అతనికి బలం అతను మర్చిపోవుగా కానీ వాళ్ళు చెప్పేశారు. వాళ్ళకి తపస్సంపన్నులు కదా, వాళ్ళ మాట తిరుగులే కదా. ఆ క్షణం నుంచి ఆంజనేయ స్వామి నార్మల్గా ఉన్నాడు. అంత శక్తి సంపన్నుడు, అంత బలాఢ్యుడు కూడా అతనికి ఏం తెలియదు. ఎవరైనా వచ్చి నువ్వు చెట్టు ఎక్కగలవరంటే వాడి ఫ్రెండ్ వాడికి గుర్తొస్తుంది, నువ్వు ఎక్కగలవు కదా అని. ఎవరైనా కొండ, అలాగే సుందరాకాండలో కూడా అంత పెద్ద కూడా ఈ తపస్సంపన్నుడి ఈ మహర్షుల మాట వల్ల గుర్తులేదు. సుందరాకాండకి సీతాదేవి జాడ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా జాంబవంతుడు, అంగదుడు అలాంటి వాళ్ళంతా వీరులందరూ కూడా హనుమాన్ నువ్వే సమర్థుడివి, నీకున్న బలం నీకు తెలియట్లేదు అన్నప్పుడే ఆయన అలాగ సముద్రం మించి వెళ్ళడం, అలాగ వెళ్ళి అక్కడ లంకలో అన్నీ తీసుకోవడం, అలాగే ఎక్కడికెక్కడ ఆయన బలాన్ని గుర్తు చేస్తేనే ఆయన బలం వాడాడు అన్నాడు. అక్షరం దాకా తటస్థంగా ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు మన గజనీ సినిమాలు అలాగ అనుకో, అవన్నీ పోల్చి మన పురాణాలు బట్టి ఇప్పుడు సినిమాలు తీస్తాం. అలాగా ఆయన బలం ఆయనకి తెలియదు అనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి వారసులం మనం, ఆంజనేయ స్వామి భక్తులు. మనకు కూడా అంతే, మనకి మన పిరిగితనం వల్ల వస్తుంది. ఆయనకి బలం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే, మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు కాన్ఫిడెన్స్ ఉండదు, లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే మన వాళ్ళు వచ్చి నువ్వు చదవగలవు, నీ ఫస్ట్ టైం కొడతావు, నువ్వు సివిల్స్లో నువ్వు రాసి బాగా అవుతావు, అలాగే నువ్వు యాక్ట్ చేయగలవు, నువ్వు మెగాస్టార్ నువ్వు గొప్పవాడు అవుతావు అని ఎవడో మనకు రోజు మనకి పుషప్ చేయాలి, ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. అక్కడి నుంచి ఆయన విషయంలో బలం ఎక్కువైపోయిందని మర్చిపోతే మనకు బలం గుర్తు చేయాలి. అసలు బలం ఏముందో మనకే తెలియదు కదా, మనకి బలం ఏముందో తెలియదు. కాబట్టి హనుమంతుడికే తప్పలేదు. కాబట్టి మన బలాలను కూడా గుర్తు పెట్టి మనకి ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడు నిజమే కదా, నా పొటెన్షియల్ ఇది. కానీ మనం కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుని మనందరికీ ఆరాధ్యం. కాబట్టి ఆయన ఇచ్చే ఆశల వల్ల మనం ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామి బలం తన బలం తను గుర్తిరిగిపోవడానికి ఇంత కథ ఉందన్నమాట. ఆయన కంట్రోల్ చేయడంలో దానికి ఇది వాడారనమాట ఆ మహర్షులు. ఆయనకి శాపం ఏమిస్తారు నమ్మకం, ఆయన శాపం ఏం కాదు, నువ్వు వీడు మర్చిపోగాక గుర్తు చేస్తే గుర్తు వస్తుంది అని చెప్పేసి అక్కడ లాక్ చేశారు, ఒక పాస్వర్డ్ వేసారనమాట ఆయనకి, అంతే మర్చిపోయాడు. ఇది దీని వెనకాల ఇంత కదా. సామాన్యంగా ఆంజనేయ బలం దాన్ని మర్చిపోతాం అందరం వాడతాం, కానీ దాని వెనకాల ఈ కథనం ఉందన్నమాట. ఇది రామాయణంలో ఉందా, ఆంజనేయ స్వామి పుట్టుకలో ఉందంటే దానికి ప్రమాణంగా ఏం చెప్పలేం. మిగిలిన విషయాలన్నీ ప్రమాణాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆయన బలం ఆయన మర్చిపోయేటట్టుగా ఈ మహామునులు చెప్పారనేది ఇక్కడ మనకు తెలిసినటువంటి కథనం. నమస్తే, మంచి విషయం అడిగారు. మళ్ళీ ఇంకో విషయంతో మాట్లాడుకుందాం.